హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేనిక మా అక్కని మోసం చేయలేను, మా అక్కకి నిజం చెప్పేస్తాను అంటూ పద్మావతితో చెప్పిన విక్కీకి గుండె పగిలే నిజాలని బయటపెట్టిన పద్మావతి. నిజంగానే పద్మావతి విక్కీకి మొత్తం నిజాలన్నీ బయట పెట్టబోతుందా? అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. విక్కీ పద్మావతి ఇద్దరు గొడవ పడడం అరవింద్ అయితే చూసేస్తుంది. ఇక అరవింద చూసి వీళ్ళిద్దరూ మా ముందు అన్యోన్యంగా ఉన్నట్టు నటిస్తూ ఉన్నారు, కానీ వీళ్ళిద్దరూ అన్యోన్యంగా లేరు, లోపల గొడవ పడుతున్నారు. అసలు ఎందుకు గొడవ పడుతున్నారో ఏమీ అర్థం కావడం లేదు అని అరవింద్ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అలా అరవింద బాధపడుతూ ఉండగానే పద్మావతి అయితే అరవింద దగ్గరికి వస్తుంది. పద్మావతి పైకి నవ్వుతూ కనిపిస్తున్న తన ముఖంలో దిగులైతే ఉంటుంది, కనపడుతుంది అరవింద్కి. అప్పుడే అడుగుతూ ఉంటుంది అరవింద్ అయితే, మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది? అసలు మా ముందు ఎందుకు ప్రేమగా ఉన్నట్టు నటిస్తున్నారు అని అరవింద అడుగుతూ ఉంటుంది. అప్పుడే పద్మావతి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అవి చూసి, నాకు తెలుసు మీ ఇద్దరి మధ్య ఏదో గొడవ జరుగుతుంది, కానీ భార్యాభర్తలు అన్నాక ఇలా చీటికి మాటికి గొడవలు అనేవి సర్వసాధారణం. గొడవలు పడుతూ ఉంటారు, కలిసిపోతూ ఉంటారు. కానీ పద్మావతి, మనమే ఎలాగైనా ఓర్పుగా వాళ్ళకి దగ్గర అవ్వాలి అని అంటూ ఉంటుంది. అరవింద్ అయితే ఇక ఆఫీస్కి విక్కీ బయలుదేరుతూ ఉంటాడు. అప్పుడే తన షర్టుకున్న బటన్ అయితే ఊడిపోతుంది. ఇంతలో అరవింద్ వచ్చి, ఆగు విక్కీ, షర్టు లేని బటన్ ఏం వేసుకుంటాం, బటన్ కుడతాను అని అంటూ ఉంటుంది అరవింద. అక్క, నీకెందుకక్క శ్రమ, నువ్వు బటన్ కుట్టడం ఏంటి అని అంటూ ఉంటాడు విక్కీ. నేను కాదు, నీ భార్య కుడుతుంది, రా పద్మావతి, అలా ఆలోచిస్తున్నావేంటి? విక్కీ షర్టుకి బటన్ ఊడిపోయింది, దాన్ని కుట్టు అని అంటూ ఉంటుంది అరవింద్ అయితే. అప్పుడే ఇక పద్మావతి అయితే సూది దారం తీసుకువచ్చి బటన్ని కుడుతూ ఉంటుంది. అప్పుడే విక్కీ పద్మావతి వంక కోపంగా చూస్తూ ఉంటాడు తప్ప అస్సలు కూడా ప్రేమని చూపించడం. పద్మావతి అంటూ ఉంటుంది బటన్ కుట్టేసిన తరువాత, ఏంటి సారు, ఎందుకు మీరు ఇలా ప్రవర్తిస్తున్నారు అని అంటూ ఉంటే ఇంతలో అరవింద వస్తుంది. అరవింద వచ్చేసరికి అప్పుడు ఇక అరవింద, చూడు విక్కీ, మీ ఇద్దరి మధ్య ఏదో గొడవ జరుగుతుందని అర్థమైంది, కానీ మీ ఇద్దరు సంతోషంగా ఉండడమే నాకు కావాలి, అదే ఆనందం. నువ్వు నాకు మాట ఇచ్చావు, ఎప్పటికీ పద్మావతి చెయ్యి వదలనని, జీవితంలో విడిపోవాలనే ధ్యాస కూడా రానివ్వనని. ఆ మాట గుర్తు పెట్టుకుంటే చాలు అని అంటూ ఉంటుంది అరవింద్ అయితే. తర్వాత పద్మావతితో, నేను బయటికి వెళ్తున్నానక్క అని విక్కీ అయితే అంటూ ఉంటాడు. అవునా, ఇద్దరు కలిసి బయటికి వెళ్తున్నారా అని అంటూ ఉంటుంది అరవింద్ అయితే. వెళ్ళండి, వెళ్ళి పద్మావతి అని అంటూ ఉంటుంది అరవింద. ఎంతో సంతోషంగా కనిపిస్తుంది. విక్కీ పద్మావతిని తీసుకుని బయటికైతే వెళ్తూ ఉంటాడు. ఏంటి సారు, సడన్ గా నన్ను ఎందుకు బయటికి తీసుకురావాలనుకున్నారు అని అంటూ ఉంటాడు విక్కీ అయితే. ఇంతలో మురళి ఇంటికి వస్తాడు. తను ప్రాజెక్టుకి ఫైల్ మీద సంతకం పెట్టించాలి, ఎలాగైనా పద్మావతిని బెదిరించి విక్కీ చేత సంతకం పెట్టించాలని, ఏం చెయ్యాలా అని ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఇక అరవింద్ అయితే, ఏంటో టెన్షన్ పడుతున్నారు అని అంటూ ఉంటే, టెన్షన్ ఏది లేదు రానమ్మ, అవును ఇంట్లో పద్మావతి వీళ్ళెవరూ కనిపించడం లేదేంటి అని అడుగుతూ ఉంటాడు మురళి. విక్కీ పద్మావతి ఇద్దరు బయటికి వెళ్లారు అని అంటూ ఉంటే, ఇద్దరు బయటికి వెళ్లారా, ఎందుకు వెళ్లారు అని అంటూ ఉంటాడు మురళి అయితే. ఏమో సడన్ గా విక్కీ అయితే పద్మావతిని బయటికి తీసుకువెళ్లాడు అని చెప్తూ ఉంటుంది. అరవింద్ అయితే, విక్కీ పద్మావతిని ఈ టైంలో బయటికి ఎందుకు తీసుకువెళ్లాడు, ఈ టైంలో తను ఆఫీస్కి వెళ్తాడు కదా అని ఆలోచిస్తూ ఉంటుంది. అరవింద చెప్పింది విని మురళి అయితే, ఇక మురళి తర్వాత ఎప్పుడొస్తుందా అని పద్మావతి ఎదురు చూస్తూ ఉంటూ పద్మావతికి మెసేజ్ పెడుతూ ఉంటాడు ఫోన్లో. ఇక మెసేజ్ల మీద మెసేజ్లు వస్తూ ఉంటే అప్పుడే మురళి మెసేజ్ పెడుతున్నాడని చూసేస్తాడు విక్కీ అయితే. కార్ని సడన్ గా ఆపేస్తాడు. ఆపేసి పద్మావతిని దిగమని చెప్తాడు. ఏంటి సారు ఇక్కడికి తీసుకొచ్చారు అని అంటూ ఉంటే, చూడు, ఇక నీ దొంగ ప్రేమని నేను భరించలేను, మా అక్క ముందు నేను నటించలేను. మా అక్క మనిద్దరం సంతోషంగా ఉంటే చూడాలనుకుంటుంది, మనిద్దరం కలిసి ఉంటే ఆనందపడాలనుకుంటుంది. ప్రతిరోజు కూడా నీతో నేను ప్రేమగా ఉన్నట్టు నటిస్తూ మా అక్కని మోసం చెయ్యలేను, ఎందుకంటే నీ మీద నాకు శాశ్వతంగా ప్రేమ చచ్చిపోయింది. నువ్వు చేసిన మోసానికి నిన్ను జీవితంలో నేను క్షమించను, భారీగా ఒప్పుకోను అని అంటూ ఉంటాడు విక్కీ అయితే.
అప్పుడే పద్మావతి షాక్ అయిపోతూ ఉంటుంది. అందుకని నేను ఒక నిర్ణయానికి వచ్చాను. మా అక్కకి నిజం చెప్పేస్తాను, నిజం చెప్పేసి నీకు విడాకులు ఇస్తాను అని అనగానే అరవింద వదినికి నిజం చెప్పేస్తే తను ప్రాణాలతో ఉంటుందా అని అంటూ ఉంటుంది తనైతే. అప్పుడే ఇక ప్రాణాలతో ఉంటుందో లేదో తెలీదు, కానీ ఆ నీచుడు నిజ స్వరూపాన్ని నేను బయట పెట్టాలి. నిన్ను ఎంతగానో నమ్ముతుంది, తన నమ్మకాన్ని నేను ఒమ్ము చేసిన వాణ్ణి కాకూడదు. ఒకేసారి నిజాలన్నీ మా అక్కకి చెప్పేస్తాను. ఇన్ని రోజులు అక్కకి ఏమవుతుందా అని అనుకున్నాను, కానీ అక్కకి ఏం జరగాలో ఆ దేవుడే రాసి పెట్టేస్తుంటాడు. ఇక నీ మోసాన్ని నిన్ను చూస్తూ నేను ఉండలేకపోతున్నాను. ఆ మురళీగాడు ఇప్పుడు కూడా నీకు మెసేజ్లు పెడుతూనే ఉన్నాడు. మీరిద్దరూ బరి తెగించేశారు, వాయు వరుసలు లేకుండా ప్రవర్తిస్తున్నారు అని అంటూ చెప్తూ ఉంటాడు విక్కీ అయితే కోపంగా. అప్పుడే పద్మావతి అయితే ఆపండి సారు, ఆపండి, ఎందుకు నన్ను మీరు అంతలా అపార్థం చేసుకుంటున్నారు అని పద్మావతి గట్టిగా అడుగుతుంది. అప్పుడే విక్కీ అయితే ఆ రోజు పుట్టినరోజు నాడు వాడు నీ భుజాల మీద చెయ్యి వేసి నీకండగా నేనున్నాను అని చెప్పాడా లేదా అని అంటూ ఉంటాడు విక్కీ. వాష్రూమ్ లో ఉన్నానని అబద్ధం చెప్పి నువ్వు వాడి దగ్గర ఉండలేదా అని అనగానే, అయ్యో సారు, మీకు నిజాన్ని ఎలా చెప్పాలి, నిజాన్ని ఎలా బయట పెట్టాలి సారు అని అంటూ చాలా ఎమోషనల్ అవుతుంది పద్మావతి అయితే. ఇంకేం కట్టుకదని అల్లుతావు, అసలు తను నీకు అన్నయ్య అవుతాడు, అన్నయ్య వరుసైనోడితో నువ్వు ఇలా సరసాలాడుతున్నావా అని అంటూ విక్కీ ఇక మాట తూలుతాడు. ఇక దాంతో ఒక్కసారే పద్మావతి అయితే, సారు ఆ మాట అనకండి, మీరు కాబట్టి ఊరుకున్నాను, వేరే వాళ్ళ మాట అనుంటే వాళ్ళని చంపేసేదాన్ని అని అంటూ ఉంటుంది పద్మావతి. అప్పుడే విక్కీ అయితే, ఉన్నదే కదా చెప్తున్నాను, లేనిదేం మాట్లాడడం లేదు కదా, మరి ఆ మెసేజ్లేంటి అని అడుగుతూ ఉంటాడు. ఇంత దూరం వచ్చాక నేను నిజం చెప్పక తప్పదు. చూడండి సారు, వాడు మీ చెల్లెలి దివ్య వీడియోని తీసి, బెడ్రూమ్ లో ఉన్న వీడియోని తీసి వాడు నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు, దాన్ని సోషల్ మీడియాలో పెడతాను, నేను చెప్పినట్టు చెయ్యకపోతే అంటున్నాడు. అందుకని నేను వాడికి చెప్పిన మాట వింటున్నాను, వాడు చేసిన చేష్టల్ని భరిస్తున్నాను అంటూ మొత్తం మురళి చేసిన కుట్రలన్నీ కూడా బయట పెడుతుంది పద్మావతి. అంతే తప్ప నాకు వాడి మీద ఎటువంటి ప్రేమ లేదు. నా ప్రేమ, నా ప్రపంచం, నా ప్రాణం అన్నీ మీరే సారు, మీతోనే నా జీవితం, మీతోనే నా సర్వస్వం అని అంటూ ఉంటుంది పద్మావతి అయితే. ఇక పద్మావతి అన్న మాటకి విక్కీ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. అంటే మురళి ఇంతకి తెగించాడా అని స్టన్ అయిపోతూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, మరి నిజం తెలుసుకున్న విక్కీ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు, ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నువ్వు నేను ప్రేమ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా